సారీ చెప్పద్దా మరి నువ్వు చెప్పు సారీ సారీ చెప్పు నువ్వు అది చెప్పింది ఇచ్చేయి దాని దగ్గరికి ఇచ్చేయి ఇచ్చేరా సారీ చెప్పి హాయ్ అందరికీ అంత మంచిదేనా వన్ మోర్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిన ఈ వ్లాగ్ అంతా కూడా షాపింగ్ అయితే చేయబోతున్నాము. షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం కాదు, అంటే ఒక్కొక్క షాప్లో కొన్ని వస్తువులు తీసుకునేది ఉంది. ఇంక అందుకని చెప్పేసి ఒక్కొక్క షాప్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా తొందరగానే బయలుదేరాము. ఇక్కడైతే మేము ముందుగా అయితే 5 రియాల్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంతకు ముందు కూడా వచ్చాము ఈ షాప్ దగ్గరికి. సో ఈరోజు అయితే ఏంటో ఈ షాప్లో అయితే కాస్త వర్క్ అలా జరుగుతుంది. ఇంక ఇక్కడైతే కొన్ని వస్తువులు తీసుకున్నాను, అలాగే కొన్ని బుక్స్ పెన్స్ అలా తీసుకున్నాను అనమాట. పైన కూడా కొన్ని వస్తువులు తీసుకునేటివి ఉన్నాయి, ఇంకా పైనకి వెళ్ళలేకపోయినాం. పైన ఎందుకో క్లోజ్ చేసేసిర్రు. సో సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ తొందరగా అయితే షాపింగ్ అయితే ముగించుకొని ఇంకా వేరే షాప్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా అయితే తొందరగా అయితే షాపింగ్ అయితే చేసేసినాం ఇక్కడ. బట్ అక్క నిన్ను అక్కడికి వెళ్ళి దింపింది కదా, అట్లా అట్లకి వెళ్ళి అక్క నీకు మంచి కదా. అక్క నిజంగా అక్కనే అక్కడ హెల్ప్ చేసింది నీకు. అన్నతో మాట్లాడకు. అన్నతోనా అక్కతోని మాట్లాడాలా? నీతోని మాట్లాడాలి. ఇంకక్కడ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంక బయటకు అయితే వచ్చేసినాం. ఇంక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ దెహ్రాన్ మాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మాల్కి ఎందుకు వెళ్తున్నామంటే ఇంకా మా పాపది బర్త్డే వస్తుంది, ఇంకా తన కోసం అని చెప్పేసి బట్టలు అవి తీసుకునేటివి ఉన్నాయి. అందుకని అక్కడ తీసుకుందామని చెప్పేసి అయితే దెహ్రాన్ మాల్కి వెళ్తున్నాము. ఈ మాల్లో గ్యాప్ షాప్ ఉంటుంది. గ్యాప్లో అయితే బట్టలు అయితే చాలా బాగుంటాయి. మేము మోస్ట్లీ ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడైతే గ్యాప్లోనే తీసుకుంటాము. అలాగే ఇంకా దాని పక్కనే ఒక 2 షాపులు ఉన్నాయి, లేదంటే అక్కడ తీసుకుంటాం అనమాట. డాడీ బర్త్డే వచ్చినారనుకో, నేను డాడీకి నా పైసలు ఉన్నాయి కదా, నా పైసలు సంపాదించి అన్ని చేసి పెద్దగా అయ్యి ఒక ఇట్లా ల్యాంబర్గిని కొనుతా. కార్ కొంటావా? అవును, ల్యాంబర్గిని కార్ కొంటావా? డాడీకి పైసలు సంపాదించి మళ్ళీ బర్త్డే వచ్చి మళ్ళీ పైసలు అయ్యి డాడీ ఇచ్చేస్తావా? ఇంకా మాల్లోకి అయితే వచ్చేసినాం. మాల్లోకి వచ్చేసి ఇంకా గ్యాప్ దగ్గరికి వెళ్తుంటే ఇక్కడ స్టార్ బక్స్ ఉంటుంది. సో ఇంక ఇక్కడ మళ్ళీ కాఫీ తాగేసి వెళ్దామని చెప్పేసి స్టార్ బక్స్లోకి అయితే వెళ్తున్నాము. అబ్బా ఇక్కడ అన్ని ఇంట్రెస్టింగ్గా మా పిల్లలు కావాలనుకున్నవే ఉన్నాయన్నమాట. ఇందులో ఏది వద్దన్నారు, ప్రతి ఒక్కటి కావాలంటారు. అదిగోండి అక్కడ ఇంకా సెలక్షన్ స్టార్ట్ అయిపోయింది. చేసి
బర్త్డే అక్కదిరా. వాళ్ళు ఆర్డర్ చేసుకున్న మఫిన్ అలాగే మేమిద్దరం ఆర్డర్ చేసుకున్న వైట్ చాక్లెట్ మోకా వచ్చేసినాయి. సో సూపర్గా హ్యాపీగా తాగేసి అయితే మళ్ళీ షాప్ దగ్గరికి అయితే బయలుదేరినాం. వైట్ బాగుంది, ఇవి కూడా బాగుంది. ఎంత ఉంది తిరిగా? ప్యాంట్ కావాలగా? బాగుంది కదా. ఇంక ఇక్కడ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆ డ్రెస్ పైకి ఇదిగోండి స్కర్ట్ అయితే చూస్తున్నాను అనమాట, బాగుంటుందేమో అని చెప్పేసి. అసలు కథ ఏంటంటే గ్యాప్ షాప్ ప్లేస్లోనే ఇంకొక షాప్ పెట్టినారు. గ్యాప్ మొత్తానికే తీసేశారంట. అంటే ఈ మధ్య మేమైతే రాలేదన్నమాట బట్టలు కొనడానికి. సో ఇంకా మాకు తెలీదు, ఈ మధ్య తీసేసారంట మొత్తానికి. సౌదీలోనే ఎక్కడా లేకుండా తీసేశారంట. సరే ఇంకా ఈ షాప్లో కూడా బట్టలు చూద్దామని చెప్పేసి అయితే చూస్తున్నాము. ఓకే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. ఇదిగోండి ఈ షర్ట్ పైకి అయితే ఈ ప్లాజో ప్యాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇది చూడడానికి కూడా ఓకేలాగా ఉంది, బాగానే ఉంది. ఈ ప్యాంట్ ప్రైస్ కూడా బాగానే ఉందన్నమాట. ఇది ప్యాంట్ ప్రైస్ వచ్చేసి 40 రియాల్ ఉంది, ఇంకా షర్ట్ ప్రైస్ కూడా 50 రియాల్ ఉంది. సో బాగానే ఉంది అనిపించింది. కాకపోతే ఇంకా మా పాపకి దీనికి కూడా ఇదిగోండి ఇది తినేసుకున్నది కదా, ఇది బాగా నచ్చిందంట. అంటే తను నైట్ టైంలో వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి తనకు అది బాగా నచ్చిందంట. సో ఇంకా అదైతే ప్యాక్ చేయించుకున్నాము. సేమ్ అది దాని ప్రైస్ దీని ప్రైస్ సేమ్ ఒకటే అనమాట. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసాము. ఇక్కడ చూడండి పుష్ప 2 అయితే వచ్చేసింది ఇక్కడ. ఇంకా మేమైతే వెళ్ళలేదు, ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయి ఉంటారు, వెళ్ళి చూసేసి ఉంటారు. ఇంకా మేమైతే వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఇంకా పిల్లలు నాట్ అలౌడ్, అడల్ట్ మూవీ కదా ఇది. సో పిల్లలు అలో లేదు, ఇంకా పిల్లల్ని వదిలిపెట్టి ఇంకా మాకు వెళ్ళరాదు. ఇంకా అందుకని చెప్పేసి స్కిప్ చేసేసాము మూవీని అయితే. ముఫాసా మూవీ పోస్టర్ పెట్టారు. ఇంకా మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళైతే అక్కడైతే ఫోటోలు అవి దిగారు. ఈ నెల 16th or 19th అలా పెట్టారనమాట. 19th కలా వస్తుందంట. సో మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఇంకా వెళ్తే అప్పుడు ఆ మూవీకి అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా మేమైతే మాల్లో నుంచి అయితే ఇంకా బయలుదేరాము బయటకైతే. మాల్లో నుంచి బయటకు వచ్చేసేసరికి ఇంకా నాకైతే బాగా ఆకలేస్తుంది. ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం లంచ్ తినలేదనమాట. సో ఇంకెక్కడన్నా బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా పిల్లలేమో పడుకున్నారు. సరే ఎందుకులే ఇంకా వెళ్ళే దారిలో పిజ్జా తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా డామినోస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ పిజ్జా ఎలా చేస్తున్నారో చూడండి, క్లియర్గా వాళ్ళు మన కళ్ళ ముందే చేసి అయితే పెడుతున్నారు. थोड़ा ज्यादा डालो चीज.
అటు నుంచి పిజ్జా పెడితే అది మెల్లిగా ఇటు నుంచి బయటకు వస్తున్నట్టుంది. పిజ్జా చూడండి చక్కగా కాలు అయితే బయటకు వచ్చింది. థ్యాంక్ యూ. Down in the. What he? Pizza. Wait. No. Go home and eat. Why? ఇంకక్కడ పిజ్జా అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరినాం అనమాట. విహాన్ రిష్విత్ ఏమో పడుకున్నారు, ఇంకా పిల్లలు పడుకున్నారు కదా, అస్విత్ ఒక్కటే మేల్కొని ఉంది. ఇంక సరే అందరం కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళేసి ప్రశాంతంగా తినొచ్చులే అని చెప్పేసి ఇంక అక్కడ నుంచి అయితే ఇంటికైతే బయలుదేరినాం. వావ్ చూడురి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇల్లులు, ఎంత బాగున్నాయో అసలుకి. ఇల్లులు అయితే సేమ్ రకంగా ఉన్నాయి హౌసెస్ అన్నీ. ఈ ఏరియా మొత్తం కూడా పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి. ఆ వాల్స్ చూడండి, ఆ వాల్స్ కూడా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా హైట్గా ఉన్నాయి వాల్స్ అన్నీ కూడా. ఈవెన్ ఎవరైనా ఎక్కడానికి కూడా లేదనమాట, అంత హైట్ ఉన్నాయి వాల్స్. సో ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.